పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు మనకు ఇచ్చినటువంటి తన అద్భుతమైనటువంటి కృపను బట్టి సన్నిధిలో ప్రార్థించడం జరుగుతుంది. 10 నిమిషంలో మనం అందరం కూడా మనల్ని మనం ప్రభు సన్నిధిలో పరిశుద్ధం చేసుకుంటాం. దయగల తండ్రి, మీ యొక్క శిలువ రక్తము చేత నేను మమ్మల్ని కడగండి. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, స్వస్థత కలదు. మమ్మల్ని స్వస్థపరచు దేవుడిగా మీరు దిగిరండి ప్రభు. ఆ ఉదయకాల సమయంలో ఆ తలంపుల్ని స్వస్థపరచు. శరీరం అంతయు కేవలము అచ్చు పుండ్లు, అవి పిండబడలేదు, మెత్తబడలేదు అని మీరు సెలవిస్తవచ్చు. స్వస్థత కొంచెమైనా లేని వారుగా ఉన్నారని సెలవిస్తవచ్చు. మా తలంపులకు స్వస్థత లేదా? మా హృదయానికి స్వస్థత లేదా? మా అంతరింద్రియములకు స్వస్థత లేదా? మా ఊహ ప్రపంచానికి స్వస్థత లేని వారుగా మేము ఉన్నామా? నువ్వు ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని స్వస్థపరచు. అదే కాల సమయంలో దేవా, మీ అమూల్యమైనటువంటి రక్తమును మా మీద ప్రోక్షించండి. స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతికాంక్షణీయుడా, ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడానికి తల్లి అయిన మరిచిన మమ్మల్ని మరవని దేవుడవు నీకు స్తోత్రాలు. కృప చూపుడేందు ఐశ్వర్యవంతుడవు నీకు స్తోత్రాలు. మీ కృప చేత, మీ కృప చేత అయ్యా నన్ను మమ్మల్ని కనికరించండి. దిగిరండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి, నా మీద ప్రోక్షించండి. నా తలంపుల్ని కడగండి, నా ఆలోచనలు కడగండి, నా హృదయాన్ని కడగండి, నడక, నా పడక, సర్వ శరీరము అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ రక్తమును ప్రోక్షించండి. నా స్తుతులు మీరు అంగీకరించగల ముందు మీ రక్తము చేత మమ్మల్ని కడగండి. నీకు స్తోత్రాలు. గడిచిన ఉదయకాల సమయం మొదలుకొని క్షణం వరకు కూడా ఈ లోకంలో సంచరించి వచ్చాము అయా. ఈ లోకంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, మంచితనం లేదు. ఈ లోకంలో పాపము, పాపము, పాపము. మేము కూడా అటువంటి పాప ప్రపంచంలోనే తిరిగి వచ్చాము. మమ్మల్ని కడగండి, మమ్మల్ని కడగండి, మమ్మల్ని కడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతికాంక్షణీయుడా అనిపిస్తుంది, అత్యున్నతుడా అనిపిస్తుంది, అతి మనోహరుడా అనిపిస్తుంది, సర్వాధికారి అనిపిస్తుంది, సర్వశక్తిమంతుడా అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇదిగో ప్రభువా, మీ సన్నిధిలో మోకరించిన మా పట్ల మీరు చూపుతున్న కృప కొరకై నీకు స్తోత్రం. నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. నువ్వు క్షమించే దేవుడవై ఉన్నావని నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను
చిగురింపజేయగలవో నీవో మారానుభవం దూరముగా మార్చగలవో నీవు మారానుభవం మధురముగా మార్చగలవో నీవు ఆనందముతో ఫలించనా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలములా ఊటైనా ఈయోలను నాటితివా జీవజలములా ఊటైనా ఈయోలను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నివసించుతా నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా
మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట. నీ కృపలోనే నివసించుట. నీ కృపలోనే నివసించుట. నీ కృప
హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలు చేయి స్తోత్రంలో మీరు ఆశీర్వడవుతుంటే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అరిది అందరం కూడా ప్రభు నామమును స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధానంలో మన విలువైన ప్రార్థన అంశాలను కలిగి ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్న ఏకైక మరి ఉన్నతమైనటువంటి గమ్యం ఒకటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలము క్రీస్తు నిమిత్తమై రాయబారులుగా స్వార్థ ప్రకటించేవారిగా మనం బ్రతకాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడము, స్వార్థికం పని చేయము అని దేవస్థానం. కాబట్టి నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ఏ ఒక్కరు నశించడము దేవుని చిత్తం కాదు. అందరూ రక్షింపబడాలని అందరి ఏడల ఆయన దీర్ఘశాంతం చూపుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా మరొకసారి నశించిపోతున్న వారిని బట్టి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అందరికీ స్వార్థ అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి స్వార్థ కొరకు కొద్ది వారాలు విరవబడాలని స్వార్థీకులను లేకుండా కొత్త విస్తారము పనివారు కొద్దిమంది కొత్త వారిని పంపుము దేవా అని ఆనాటి శిష్యులు ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా కొత్త వారిని పంపమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యం జరిగించినట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా స్వార్థ పని కొరకు ఎంతో ఆర్థిక అవసరతలు అవసరమై ఉన్నాయి. సత్యము స్థాపించడానికి ఎంతో ఆర్థిక నిధులు అవసరమై ఉన్నాయి. దేవుడే మంచి మనసు కలిగినటువంటి స్వార్థికులందరినీ ఆశీర్వదించి తన పని కొరకు కావాల్సినటువంటి ఆర్థిక నిధులు దేవుడు సమకూర్చినట్లు కూడా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థనలు ముందుకు సాగుదాం. నవీంద్ర తమ యొక్క అంశాలన్నింటిని బట్టి ప్రార్థన నడిపిస్తూ ఉన్నది అందరం కూడా ఏకీభవిస్తూ ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాల ప్రభు. అయ్యా గడిచిన ఉదయకాల సమయాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవ నీ రెక్కల చాటును భద్రపరిచి ఇదిగో నాయన ఎలాంటి ఆటంకాలు లేకున్నట్టు దాడు జరగకుండా ప్రవర్తన క్షేమం ఇచ్చావు నీకు వందనాలు. ఆయన కృప చూపించావు నీకు వందనాలు. ఆయువు కోసం నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇవి మరొక దినంలో ప్రవర్తన ఆయన స్థుతించే భాగ్యం అయ్యా తన నాయన నేను వేడుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రవర్తన. ఇవి నా పాప దోషాలు మా పాప దోషాలు ఒప్పుకోవని విశుద్ధరక్తం చేత కడిగారు నీకు వందనాలు. పరిశుద్ధ పరిచారు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. కడగబడిన హృదయాల చేత నీకు ప్రాముఖ్యంగా ప్రవర్తనైనా అయ్యా సువార్త నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు. అవును తల్లి నాయన నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారు నాయన దినదినము. అయ్యా ఎందరో ప్రవర్తన నాయన అయ్యా కనుమూస్తూ ఉన్నారు నాయన. అయ్యా అందులో ఎంతమంది నీవు తెలుసుకుంటున్నారో తెలియకున్నారో తెలియదు తల్లి ప్రవర్తన నాయన. అయ్యా తల్లి నాయన ఈ క్షణం నుంచి ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు. కాలం ఆలోచిస్తున్నాం అయ్యా తల్లి నాయన. అయ్యా అనేక మందికి ప్రవర్తన ఇక్కడ ఉన్నవారికి ప్రవర్తన నాయన ఇంకెందరో ప్రవర్తన నాయన ఈ సువార్త వర్తమానము అందునుగా ప్రార్థిస్తున్నాం. అయ్యా విన్నవారి హృదయాల కార్యాలు జరిగించలేదని వారికి మీరు మాట్లాడండి, వింటుండగానే వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తన నాయన రక్షణ పొందడానికి మేము ఏం చేతుమా అని ప్రభావాలు ప్రశ్నించడానికి సహాయం దయచడం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అయ్యా రక్షణ పొందులకు సహాయం దయచడం ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క ఆత్మ అయా నశించకుండా ప్రవర్తనైనా అయా ప్రతి ఒక్కరిని రక్షించాలని మీ ఆశను బట్టి మీకు వందనాలు ప్రవర్తనైనా. అయ్యా గొప్ప తండ్రి ఇదిగోనైనా అనేక మంది కూడా రక్షణ పొందులకు సహాయం దయచేయండి. ఇదిగోనైనా మరి అయ్యా ప్రభుత్వ ఆత్మల పట్ల భారం కలిగి ప్రవర్తనైనా దేవుడి సువార్తను ప్రకటించాలని అయ్యా ప్రభు ఎందరైతే కంకణం కట్టుకొని ఉన్నారు వాళ్ళని ఇంకా దీవించండి వందనాలు. అయ్యా వాళ్ళని ఇంకా అభిషేకించండి వందనాలు. వాళ్ళు ఇంకా సువార్త ప్రకటించడంగా ఇంకా ఆత్మలను నియమని ప్రార్థిస్తుంది స్తోత్రాలు. ఇంకా ఎందరైతే ప్రవర్తనైనా అలాంటి ఆశ కలిగి ప్రవర్తన చేరికపోతున్నారు వాళ్ళని బలపరచడం వలన ఒకసారి మీరు వాళ్ళని అభిషేకించండి వందనాలు. ఇంకా నూతన సువార్థికులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇంకా కోత కోసేవారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇంకా వాళ్ళని ప్రవర్తన మీరే బలపరచండి ఆయన. ఇంకా వారిని మీరు రేపమని ప్రార్థిస్తున్నాం. కోరేషన్ రేపు ప్రభావ అనేక మంది మీరు రేపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవాన్ని మీరు దిగి వచ్చి కార్యాలు జరిగించండి ఆయన వందనాలు. అయ్యా మానవ మాతృ ప్రవర్తన అయినా అయ్యా ఎన్ని ఆలోచన కలిగి ఉన్న ప్రవర్తన అయినా కార్య సాధన రాలేవు కనుక అయ్యా మీ ఆత్మ సహాయం కావాలి కనుక ప్రవర్తన అయినా
ఎందరికో అయ్యా తన స్వార్థ ప్రకటించాలని అయ్యా ఎందరికో ఆశ ఉన్నప్పుడు ప్రభావ తన చేతికప్పుతున్నప్పుడు ప్రభావ పరిశుద్ధాత్మ దేవ మీరు దిగివచ్చి వారితో వారి మీరు దిగివచ్చి అభిషేకించి మీరు జరిపించుకోమని ప్రార్థిస్తున్న ప్రభుత్వమైనా లేదా కోసం వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాయినా అలాగనే ప్రభుత్వమైనా రక్షణ పొంది ప్రభావం మానవనసు పొంది ప్రభావం నాయన ఉన్న వారిలో ఇంకా సత్యం జరగక ఎందరో ఉన్నారు నాయన ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి మీకు వందనాలు వారిని కూడా ప్రభుత్వం ఆయన సర్వసత్యంలోకి లేఖన సారాంశమైన బోధలోకి ప్రభుత్వం ఆదిమ పుస్తలు ప్రకటించిన బోధలోనికి ప్రభుత్వం నడిపించమని ప్రార్థిస్తున్నాం అసత్యంలో కొనసాగుతున్న వారి సేవకులు విశ్వాసులు ఎందరో ఉన్నారు నాయన వారందరినీ కూడా మీరు దర్శించండి వారందరితో మీరు మాట్లాడండి ప్రభుత్వం నాయన అయితే అలా ఉన్నారో లేవని ప్రభుత్వం నాయన ఆనాడు ఆ పుస్తలు ప్రభుత్వం చేసినట్టుగా ప్రభుత్వం నాయన ఈ దినాలలో కూడా ప్రభుత్వం నాయన వారు చెప్తున్న బోధన ప్రభుత్వం లేఖన సారంగా ఉన్నాయో అని పరీక్షించడానికి ప్రతి ఒక్కరికి అలాంటి మనసు ప్రతి ఒక్క విశ్వాసానికి అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు మీ కార్యాలు జరిగించండి యజబెల్ బోధనాన్ని కాల్చివేస్తూ ప్రభుత్వమైనా ఇదిగోనైనా పరిశుద్ధాత్మ దేవ ఇదిగోనైనా లేఖన సారాంశమైన బోధ ఆదిమ పుస్తలు ప్రకటించిన బోధ మీరు చెప్పింది ఆదిమ పుస్తలు చేసిన బోధలకు ప్రభుత్వం ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు సహాయం చేయండి గొప్ప తండ్రి మీ కార్యం జరిగించండి సత్య బోధనని కాలిపోయి సత్యమే నిలబడిన కాదని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి నాయన ఇదిగోనైనా సువార్థికులు అనేక మందికి సువార్త అందబోతున్నారు మీకు వందనాలు అనేకులు సువార్థికులుగా లేపబడబోతున్నారు మీకు వందనాలు అనేకులు రక్షణ పొందిన వారు సర్వసత్తులు రాబోతున్నారు క్షమించి ముందున ప్రార్థన మీరు తోడు నడిపించి ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించే వేడుకున్నాను తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా మరొకసారి యేసు ప్రభువారు శరీరధారణ దినాల్లో మహారోధనతోనూ కన్నీళ్లతో చేసిన విజ్ఞాపన ఒకటి ఉన్నది సత్యమందు వారిని ప్రతిష్ఠించుకో తండ్రి. సో యేసు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన సత్యము లేక నా జనులు చెడిపోవచ్చున్నారు సత్యము తెలియాలి వారికి నాశనం. మరొకసారి మనం కూడా అదే అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగానికి నాంది ఉద్యోగానికి కారణం దేవుని ప్రజలందరూ సత్యములు ప్రదర్శించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి సర్వశక్తంలోనికి సార్వత్రిక సంఘాన్ని నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా దైవజనులు రంజితోహుడి గారు రాసినటువంటి గ్రంథ రచన ఏదైతే ఉన్నదో ఇది మరి భూలోకం అంతా కూడా వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు అర్థమైనటువంటి ఆ సత్యము అందరికీ అర్థమవునట్లుగా దేవుడే వారి కన్నులు వెలిగించినట్లు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయ్యగారి యొక్క సందేశాలు తెలుగు భాషలో మాట్లాడిన సందేశాలు ప్రపంచ భాషల్లోనికి వెళ్ళినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ అంశాలను బట్టి మన ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుందాం. రవణ యొక్క అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ముందుకు సాగుదాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల దేవ కృపగల తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా మరొకసారి నీ పాదముల చెంతకు కొన్ని ప్రార్థన విజ్ఞాపనలతో రావటానికి నువ్వు చూపుతున్న కృప కొరకు వందనాలు స్తోత్రం నాయన. ఇది వరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకే వందనాలు స్తోత్రం నాయన. ఆమెనని పలికినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో ఉంటారని చెప్పిన దేవానికి వందనాలు. మా మధ్యలో నువ్వు ఉన్నావని నమ్ముతున్నాం, మా ప్రార్థనలు ఆలకిస్తున్నామని మమ్మల్ని నడిపిస్తున్నామని నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రవ్వా నీవు శరీరధారి అయిన దినముల్లో ప్రవ్వా తండ్రి నీవు నేను ఏకమైన లాగున వారిని ఏకము చేయము, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేసిన దేవానికి స్తోత్రం. దేవా ఇంకను ఇదే విజ్ఞాపన చేస్తున్న దేవానికి స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సార్వత్రికంగా నా తండ్రి నిన్ను నమ్మిన ప్రజలు ప్రవ్వా, నిన్ను సేవిస్తున్న ప్రజలు ప్రవ్వా, నీ అందు భక్తి కలిగిన వారందరూ ప్రవ్వా ఇదిగో ఎవరికి తోచిన బోధలు వారు చేస్తూ ప్రవ్వా దేవా మరి ఇదిగో నాయన నానా విధ బోధనలో కొనసాగుతున్నారు ప్రవ్వా, అన్య బోధనలు కొనసాగుతున్నారు ప్రవ్వా. నా తండ్రి నీ చిత్తము కానీ అన్య బోధనలో కొనసాగుతున్న వారందరినీ దర్శించండి ప్రభా నీకు స్తోత్రం. వారితో మాట్లాడండి ప్రభా నీకు స్తోత్రం. అయ్యా నీ చిత్తము కానీ దుర్బోధలన్నింటినీ ప్రభా సంఘంలో నుండి పెళ్ళగించివేయమని ప్రార్థన చేస్తున్నాం. యజబేలు బోధలన్నింటినీ సంఘంలో లేకుండా కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం. ఆ బోధలకు కారణమైన యజబేలు దుష్టాత్మను సంఘంలో లేకుండా బంధించి సంఘంలో నుండి దూరంగా పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ప్రతి ప్రసంగ పీఠికని అగ్ని చేత కాల్చండి ప్రభా నీకు స్తోత్రం. అయ్యా యజబేలు దుష్టాత్మ యొక్క ప్రభావం ఏ మాత్రము లేకుండా సంఘాలన్నిటినీ నువ్వు ప్రక్షాళన చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా సార్వత్రిక సంఘం అంతటిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి.
భేదమేమి లేకుండా ప్రతి డినామినేషన్ మీద నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అసత్య బోధలన్నింటినీ సంఘంలో లేకుండా కాల్చివేయండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు. సార్వత్రిక సంఘం అంతటిని పౌలు బోధలోనికి నడిపించండి ప్రభా. ఇదిగో అపోస్తలుల బోధలోనికి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నువ్వే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు దేవా. ఇదిగో సార్వత్రిక సంఘాన్ని సత్యంలో ప్రతిష్ఠించడానికి ఈ అంత్యకాలంలో నేను నిలబెట్టినటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీ దాసుడి చేతను రాయించిన గ్రంథాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ గ్రంథాలన్నీ కూడా ప్రభా ఇంగ్లీష్ భాషలోనికి ఇతర భాషల్లోనికి రావడానికి నువ్వు సహాయం చేయండి. మీ దాసుడి నోటను పలికించినటువంటి సందేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా. సందేశాలన్నీ కూడా ప్రభా తెలుగు భాషల్లో నుండి ప్రపంచ భాషల్లోనికి రావడానికి దేవా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. కృప చూపించండి నాయన. మీ దాసుడు దేవా మాట్లాడినటువంటి ప్రతి సందేశము దేవా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు వినడానికి వారి వారి భాషల్లో తర్జుమా అవ్వడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు నాయన దేవా. ప్రతి ఒక్కరూ కూడా సత్యమును గ్రహించుటకు సహాయం చేయండి. సత్యంలో ప్రతిష్ఠ చేయబడడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం అయ్యా. కృప చూపించండి ప్రభా. మరి మీ దాసుడి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎముకల్లో కీళ్ళల్లో మూలుగల్లో సత్వమును నింపండి ప్రభా. దేహం అంతా నీ ఆరోగ్యమును నింపండి ప్రభా. బలమును నింపండి, శక్తిని నింపండి ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసుడి చుట్టూ నీ రక్తపు కంచె వేయండి, నీ అగ్ని కంచె వేయండి, నీ దేవదూతల కావలి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం వందనాలు నాయన. మీ దాసుడి యొక్క ప్రయాణాల్లో క్షేమం నివ్వండి. మీ దాసుడు చేస్తున్నటువంటి పరిచర్యనంతటిని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి. ఎక్కడ వాక్య పరిచర్య చేసిన ప్రభా అక్కడ నీ నిండైన మెండైన ఆత్మను కుమ్మరించండి ప్రభా. ఆత్మవర్షం కుమ్మరించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. రక్షణ పొందని వారైతే రక్షణ పొందుటకు నువ్వు సహాయం చేయండి. రక్షణ పొందిన వారైతే ఇదే సత్యబోధ, ఇతడే ప్రవక్త, ఇతడే మరి దేవుడు పంపిన అంత్యకాల ప్రవక్తని గ్రహించుటకు నువ్వు సహాయం చేయండి. సత్యంలో ప్రతిష్ఠించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు అయ్యా. మీద ఆశిస్తున్నటువంటి అప్పును తీసివేయండి ప్రభా. దేవా ఇదిగో నీ పరిచర్య జరిగించడానికి కావలసిన సమృద్ధి అయిన ధనమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కృప చూపించండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు అయ్యా. ఇదిగో ఓఫీర్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను దీవించండి ప్రభా. ఆశీర్వదించండి. ప్రతి పరిచర్య కూడా ఇదిగో సార్వత్రిక సంఘం సత్యంలో ప్రతిష్ఠించబడడానికి ఉపయుక్తంగా ఉండటకు నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. సమాజానికి మేలు కలుగునట్లుగా, సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదం కలుగునట్లుగా నీవు దేవా ఓఫీర్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఓఫీర్ మినిస్ట్రీస్ పైన నీ పరిశుద్ధాత్మ అభిషేకంను నిండుగా మెండుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మీ దాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత అభిషేకించండి, ఆరోగ్యం చేత నింపండి, ఆర్థిక దీవెనలు దయచేయండి దేవా. సంఘాలను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. తండ్రి ఇంకా నూతన సంఘాలు కట్టడానికి సహాయం చేయండి ప్రభా. దేవా సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళడానికి ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుల సేవ అంతటిని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన అయ్యా. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ ప్రార్థనలన్నింటినీ ఆలకించి అంగీకరించి ప్రతిఫలము దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నీ కృప, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, వీడిపోదు నా కృప
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు మనము వాగ్దానంగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. కొంచెం ముందు చెప్పు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి ఒక చిన్న మాట చదువుకొని ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మరి ఈ రోజు నుంచి 4 రోజుల ఉపవాస దీక్షలు. మరి 8వ తారీఖు రోజు 50 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు ప్రత్యేకమైన కార్యక్రమం జరగబోతున్నది. ఈ 4 రోజులు కూడా మరి గవర్నమెంట్ హాలిడేస్ కూడా వచ్చాయి. సో అవన్నీ కలుపుకొని పురస్కరించుకొని దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఒక ఆశ, ఆకాంక్షను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, మనం కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు ప్రవచన గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఎను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన పరిశుద్ధ భాగమును మనం ఒకసారి గమనిస్తే నేపథ్యం ఏంటంటే, వాళ్ళు మరి మిక్మషులో ఉన్న సమయములో జనులందరూ తన ఎదురు నుండి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఫిలిస్తీన్ల దండు సౌలు మీదికి వచ్చుతూ ఉన్నది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ మనం గమనిస్తాం. ఆ విషయం అంతా గమనించినటువంటి సౌలు కదా 13వ అధ్యాయము దయచేసి 8వ వచనములో, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి. అంటే సౌలును దేవుడు తొలగించడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి? అసలు బైబిల్ గ్రంథంలో ఈరోజు దావీదు పేరు మారుమోగుతున్నది. వాస్తవానికి దావీదు పేరు కాదు మారిపోగాల్సింది, వాస్తవానికి సౌలు పేరు మారుమోగాలి. సౌలు గోత్రికుడిగా యేసుప్రభు రావాలి. సౌలు కుమారుడని
యేసుప్రభు చెప్పుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇక్కడ సమూయేలు చేసినటువంటి ఒక పని, నా అంతటా నేను సాహసించి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా డేంజర్ ప్రక్రియ. దేవుని సన్నిధికి వచ్చిన సమయంలో మనము మనంతట్లా మనము కొన్ని కార్యక్రమాలకు పూనుకోవద్దు. నేను చాలాసార్లు ఉపవాస ప్రార్థనలు చేశాను, కానీ 100% నేను ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేసినా కంప్లీట్గా దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క గైడెన్స్ని బట్టి నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. నాకు బలంగా ప్రేరణ అర్థమైపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవాలని ప్రేరణ వస్తున్నది, పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రార్థన జీవితము మరి సన్నగిలిపోతూ ఉంది, విశ్వాసత సన్నగిలిపోతూ ఉంది, సేవా భారము మరి అభిషేకం కనబడతలేదు అనుకున్న సమయంలో దేవుడు నాకు ప్రేరేపిస్తాడు. దేవుని మాట మీద నేను పూనుకున్నప్పుడు 100 రోజులు కూడా సాధ్యమైంది. కొన్నిసార్లు నేను దేవుని మాట కాకుండా నా సొంతంగా కూడా చేసి చూసిన ఉపవాస ప్రార్థన. 2 రోజులు కూడా ఉండలే, 3 రోజులు కూడా ఉండలే, నా వల్ల కాలేదు. 3 రోజులు కూడా నా వల్ల కాలేదు. అయితే ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమం అయినా కూడా దేవుని బిడ్డలారా, ఇక్కడ నా అంతటా నేనే సాహసించితిని అంటున్నాడు. అంటే వాడి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుడు సౌలును తొలగించడానికి ప్రత్యేకమైన కారణాలు 2. సౌలును దేవుడు తొలగించడానికి ప్రత్యేకమైన కారణాలు 2 కదా. 13వ వచనం 13 అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము సదాకాలం ఇజ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా అంటే అర్థమైంది. సదాకాలం అంటే దావీదులాగా. ఇప్పుడు దావీదు రాజ్యము ఇట్లా యుగయుగాలు ఏలబోతున్నాడు. దావీదు కుమారుడు, దావీదు సింహాసనం యుగయుగాలు ఉండబోతున్నది. అట్లా సౌలు సింహాసనం ఉండాలి, సౌలు పేరు ప్రారంభమోగాలి. కానీ మొదటి కారణం ఏంటంటే ఆయన సాహసించి తనంతట తానే సాహసించాడు. 2వది మనం చదివిన లేఖన భావంలో చెప్తున్నాడు, నీవు అవివేకపు పని చేసింది కాకుండా పశ్చాత్తాపం పడాల్సినటువంటి సమయంలో పశ్చాత్తాప పడకుండా ఏంటండి, అసలు సౌలు పశ్చాత్తాపడితే అయిపోవు. కానీ ఎవరు పశ్చాత్తాపడ్డారు? ఆయన అభిషేకించినందుకు సమూయేలు పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటండి, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. 15వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనక పోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను అసలు సౌలు పశ్చాత్తాపడితే అయిపో. కానీ దేవుడే పశ్చాత్తాపడే పరిస్థితి వచ్చింది, కానీ వీడికి వారి మనసు ఇస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడో సాతాను వచ్చి వానిలో సింహాసనం వేసుకుంటాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో అదే జరిగింది. పరలోక రాజ్యంలో సాతానుగా మారినటువంటి ఈ వ్యక్తి కొంతమందికి అదే చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ సౌలు సోదెగడైపోయినాడు. కర్ణ పిశాచి గల ఆత్మ దగ్గరికి వెళ్తున్న వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది. ఒకప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ప్రవక్తలు పరిగెత్తుకుని వచ్చే వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని తీసుకొని, దేవుని వాక్కులు తీసుకొని సౌలు రాజు దగ్గరికి, అంత ఉన్నతమైనటువంటి అంతస్తులో ఆత్మ జీవితంలో ఉన్నటువంటి సౌలు లాస్ట్కి వస్తే సోది చెప్తున్నాడంట. ఇది చాలా పెద్ద పాపం. మనం అనుకుంటాము అక్కడ ఎన్ని పాపాల కంటే పెద్దదో చెప్పిండు. అది సోది చెప్పుట అనేటటువంటి విగ్రహారాధనతో పోల్చినాడు దాన్ని. యెహోవా ఆజ్ఞను విసర్జించినవి గనక నీవు రాజుగా ఉండవు, ఆయన నిన్ను విసర్జించాను అని చెప్పకన్నా ముందేమన్నాడు? సోదె చెప్పుటయు తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటాను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహములకు గృహదేవతలకు పూజించుటకు సమానం. ఇవన్నీ దాంతో సమానం. ఏంటంటే తిరుగుబాటు చేయుట అనేటటువంటిది, సోదె చెప్పుట అనేటటువంటిది ఇది ఘోరమైన పాపము. ఇది మాయా విగ్రహాలకు చేసినంత ఘోరమైన పాపం అంటున్నాడు దేవుడు. దేవుడు బిడ్డలారా, బైబిల్లో చాలామంది సోదెగనరు అయిపోయారు. అంటే మనం మొదలు చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? కయ్యూను ఒక సోదెగాడు అయిపోయాడు. నాకు అష్టార్జితమును నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు అంటాడు. బిలాము ఒక సోదెగాడు అయిపోయినాడు. మాంత్రిక విద్యల్ని అభ్యసించే వారికి స్నేహితుడు అయిపోయినాడు. ఒకప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఏంటండి, దేవుని దగ్గరకు వచ్చి దేవుని స్థానంలో కొంతకాలం నడిచి దేవుని స్నేహితులుగా ఉండి కూడా మళ్ళీ వీరు ఏమయ్యారంటే మారు మనసు పొందారు. ఇది డేంజర్.
మనము సాతాను ఆధీనంలో ఉన్నప్పుడు మారు మనసు పొందాలి. సాతాను చెర కింద నుంచి బయటకు రావడానికి మారు మనసు పొందాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మారు మనసు పొందడం ఏందండి? సత్యంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొందడం ఏందండి? అంటే సత్యంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ మారు మనసు పొంది రివర్స్ గేర్లో పోయారంటే అర్థమైంది. ఎంత బలమైన దాడి వారి మీద జరుగుతుందో మనం గమనించాలి. ఏంటండి, ఇప్పుడు బిలాము దేవుని దగ్గరకు వచ్చి తిరిగి మళ్ళీ మారు మనసు పొంది ఎక్కడికి వెళ్ళిండు? మాంత్రిక విద్యను అభ్యసించి వారి దగ్గరికి వెళ్ళిండు, సోది చెప్పు వారి దగ్గరికి వెళ్ళిండు. అంటే వీడు ఏమైంది? రివర్స్లో వాడు రిపెంటెన్స్ పొందిండు. రివర్స్లో వాడు రిపెంటెన్స్ పొందడానికి గల కారణం ఏమిటి అంటే వాడు దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశించినాడు. లోక సంబంధమైన మనసు వానికి వచ్చేసింది. సాతాను వానికి చేరువయ్యాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సాతాను చెప్పగలిగేటటువంటి అత్యున్నతమైనటువంటి అబద్ధాలు ఒకటి ఏంటంటే, మొదటి అబద్ధం ఏంటంటే దేవుడు మంచివాడు కాదని చెప్తున్నాడు. దేవుడు మంచివాడని, దేవుడు న్యాయవంతుడని, దేవుడు నీతిపరుడని సవాళ్ళు చేసి తరకానికి దిగి వాదానికి దిగినటువంటి మిఖాయేలు, గాబ్రియేలు లాంటి శ్రేష్ఠ దూతలు ఉన్నారు. శరాపులు, కెరూబులు ఉన్నారు. దేవుడు మంచివాడు కాదని చెప్పేటటువంటి సాతాను మన అనుచరులు ఉన్నారు. మరి ఇద్దట్లో ఎవరి మాట నమ్ముదాం అంటే, వాని మాట నమ్మిన వారు కూడా 1/3 వంతు ఉన్నారంటే అర్థమైంది. మన దగ్గర ఏ ఆధారం లేకుండా అయితే నమ్మరు కదా. వాడు చెప్తున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో దేవుని మీద, మరి ప్రతిదానికి వాడు ఆధారం చూపిస్తున్నాడు కాబట్టి అంతమంది పౌరులు నమ్మారు. ఏ ఆధారం చూడకపోతే నమ్మరు వాళ్ళు. దేవుడు నాకు అన్యాయం చేసినట్టే ఏదో ఆధారం అని అడగరా దేవదూతలు? వాళ్ళు మనకంటే అన్ని విషయాల్లో జ్ఞానులు కదా. ఏదో ఒక ఆధారం చూపించిన వాడు, ఇదిగో దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు మోసగాడు, దేవుడు పక్షపాతి, దేవుడు ఇట్లా అట్లా వాని దగ్గర ఎంత ఉందో దేవుని మీద నింద వేయడానికి. మరి దేవుని యొక్క నీతి, ప్రేమ సింహాసనము, నీతి న్యాయం అనే సింహాసనంకి ఆధారం అంటాడు మిఖాయేలు. నీతి లేదు న్యాయం లేదని జీవితంలో అంటాడు సాతాను. ఇద్దరు ఎవరి మాట నమ్మాలి అంటే దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రచండమైనటువంటి పోరాటం అన్నమాట. ఇప్పుడు దూతలకు పోరాటం కలిగింది దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి పోరాటం కలిగింది శిష్యులకు. 72 మంది వెళ్ళిపోయారు, 11 మంది మిగిలారు. అందులో మళ్ళీ ఒకడు ఇస్కరియోతు యూదా. 72 మంది ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన మంచివాడు కాదని వెళ్ళిపోయారా? మంచివాడని వెళ్ళిపోయారా? మంచివాడు కాదని వెళ్ళిపోయారు. అట్లా చాలామంది జీవితంలో ఆ ప్రక్రియ ఉంటుంది. కొందరు అలాగునా, కొందరు ఇలాగునా. పౌలు బోధిస్తున్న ప్రేమను కొందరేమో ఆయన మంచి బోధ చేస్తున్నా, కొందరు దయ్యంలో బోధ చేస్తున్నారు. సభ అంతా గలిబిలి ఉన్నది. అపోస్తులను చూసుకున్నా, యేసుక్రీస్తుని చూసుకున్నా, తండ్రి అయిన దేవుడిని చూసుకున్నాను, ఎవరు చూసుకో ఇదే తంతు ఇదేలే. ఈరోజు భూమి మీద ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూస్తున్నాం మనం. చాలామంది ఊపిరి గారు మంచోడు కాదని బయటికి వెళ్ళిపోయినారు. వానికి ఉన్నటువంటి ఆధారాలు ఏమో, వానికి ఉన్నటువంటి థాట్లు ఏందో మనకు తెలియదు. వాడు కూడా కొన్ని ఆధారాలు కలిగి ఉన్నాడు, వాడు కూడా కొన్ని థాట్లు ఏం చెప్తున్నాడు, మీ అయ్యగారు ఇట్లా అట్లా మనం నమ్ముతలేము వాటిని. అంత చెత్త సబ్జెక్ట్ రా బాబాది, నీకు అవసరం లేనిది, నీకు అర్థం కాలేడు ఆయన అర్థం కాడు. ఆయన వ్యక్తిగతంగా మేము చూసినాం ఆయన ప్రార్థన జీవితము. రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు, దినమంతా పరిచయలో ఉంటున్నాడు. ఇంత 5 నిమిషాలు టైం లేదు ఆయనకు, సొంత ఫ్యామిలీ లేదు, అన్ని రీతులు అల్లాడిపోయినటువంటి దైవజనుని పట్టుకుని వాడికి ఎంత మరి మనసు ఎట్లా వస్తుందో అనడానికి. ఆయన మంచోడు కాదు, ఆయన ఇట్లా అట్లా ఆయన జీవితం పరీక్షించితే ఆయనకు సొంత లైఫ్ అంటూ లేదు కదా. నువ్వు భార్య పిల్లలతో, నీ భార్య చచ్చిపోతే నీ పిల్లలు అనాథలు అయితే నీకు అర్థమవుతుంది, లేకపోతే నీ పిల్లలు చచ్చిపోతే నీకు అర్థమవుతుంది, నీకు 100 మంది నీ మీద రాలేస్తే నీకు అర్థమవుతుంది ఆ నొప్పి ఎట్లుంటుంది అనేది. నేను అదే ప్రార్థన చేస్తున్నా ఉపవాస ప్రార్థనలో. ఎవరైతే నాయకుని మీద నిందలు వేస్తూ అవమానాలు చేయడానికి చూస్తున్నారు, మరి వారి జీవితంలో ఇటువంటి కార్యాలు జరగాలి. వాడి కుమారులు కుమార్తెలు చచ్చిపోతే వాడు దేవుని ఎట్లాగా ఉంటాడా? దేవుని సేవలో వాని భార్య వాని మీద తిరుగుబాటు చేస్తే వాడు ఉంటాడా? సేవకుల మీద నిందలు వేసి సేవకుల మీద నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు భూమి మీద బ్రతకూడదు. అది మరి 50 రోజుల ఉపవాస ప్రార్థన నాదొక అంశం. త్వరలో దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ సోది చెప్తున్నాడు వీడొచ్చి. అరే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసింది ఒకటి కాకుండా కొత్త నిబంధనలను చూస్తాం. ఒకడు వచ్చాడు, ప్రభువా ఇదిగో నేను పొలము కొన్నాను, దాన్ని ఏంటట చూడడానికి వెళ్తున్నాను, ఎడ్లను కొన్నాను, వాటిని
అవి ఆరోగ్యంగా ఉన్నదో లేవో చూసుటకు నన్ను వెళ్ళుచున్నా, నేను రాలేను. సోదిగాళ్ళంతా ఏమంటారు, అది కుంటి సాకులు. కొంతమందిని అడిగిన, బ్రదర్ ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేసుకుంటే ఏమవుతాయా అంటే, బ్రదర్ దినమంతా పనిచేసి అలసిపోయిస్తున్నాం, నైటు మాకు ఓపిక ఉండలేదు, డ్యూటీ అది చేసి వస్తుంది. మరి పొద్దున్న నుంచి పొద్దున నిద్ర సరిపోతులేదు అంటే ఏదో ఒకటి సాకు చెప్పడం నేర్చుకున్నాడు. నైట్ అడిగితేనేమో పొద్దంతా పనిచేసి అలసిపోయి ఉన్నామండి, కొంచెం మోకరించి మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, మాకు టైం దొరుకుతుంది. మరి పొద్దున ఏం రోగమైంది? పొద్దున డ్యూటీ 9 గంటలకు వెళ్ళాలి, అంతకుముందు 6 గంటలకు లేవు, 5 గంటలకు లేవు. నిద్ర సరిపోదు బ్రదర్, వాళ్ళ బాడీ అంతా అలసిపోయి ఉంటుంది, శరీరానికి కూడా రెస్ట్ కావాలి కదా అని ఏదో ఒకటి సాకు చెప్తానే ఉంటాడు తప్పితే వాడు మోకరించి ప్రార్థన చేయడు. మేము ప్రార్థన చేద్దామంటే మాకు ఎవరు సహవాసం లేరండి, ఒకళ్ళ మెట చేస్తాం, ఎవరు స్పందిస్తలేరు, ఎవరికి ఆసక్తి లేదు. అంటే ఇట్లా ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ ప్రేయర్ లైఫ్, ప్రతి విషయంలో కూడా దొంగ సాకులు చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన దగ్గర ఒక సిస్టర్ ఉండే, ఎందుకు తల్లి నువ్వు దశంభావం ఏమంటే నేను పెళ్లి అప్పు తెంపుకుంటున్నా అంటది. అది శాపం కాదా? అరే నువ్వు దశంభావం దొంగిలించి నీ పెళ్లి అప్పు తెంపుకోనిక ఆ వివాహ జీవితం ఆశీర్వదించబడుతుందా? అబద్ధాలు సాకులు చెప్పి నేను ఒకటిసారి ఇస్తాను, నా మొత్తం 4 సంవత్సరాలు ఒకటిసారి ఇష్టం నరికింది, ₹1 ఇవ్వకుండానే పోయింది. ఉండదా? నా దగ్గర లెక్క ఉందా? దేవుని దగ్గర ఉండదా? దేవుని పెట్టి సాకులు, దొంగ సాకులు. ఈరోజు ఎంతోమంది దశంపాలు ఇవ్వకుండా అడిగితే ఏవో సాకులు చెప్తూ ఉంటారు. మాకు అప్పుల బాధలు ఉన్నాయి, మాకు నొప్పుల బాధలు ఉన్నాయి, మాకు పైసలు సరిపోతాయో, మాకు రెంట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, తొక్క తోలు అని చెప్పి సేవకులు అందరూ పని చేసుకునే పరిస్థితి వచ్చింది. అది విశ్వాసులకు ఆశీర్వాదమా ఏంటంటే? కాదు కదా. అంటే ఈ సోదె చెప్పడం అంటే అబద్ధపు సాక్ష్యాలు చెప్పడము, కుంటి సాకులు చెప్పడం అనేటటువంటిది ఆ రోజు సౌలు మీద ఉన్నటువంటి స్పిరిట్. అది దేవుడు అటువంటి వారిని వాడుకోడు. డైరెక్ట్ ఒకవేళ ఇవ్వలేకపోతే, చేయలేకపోతే, ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యం చదవలేకపోతున్నాం, స్వార్థ ప్రకటించలేకపోతున్నాం, లేకపోతే దేవునికి ఇవ్వాల్సినంత మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం, ప్రభువా నన్ను పశ్చాత్తాపడి క్షమించమని అడగాలి. అది ఉత్తమమైన లక్షణం. కానీ వీడు క్షమాపణ అడగకుండా నేను చేసింది కరెక్టే, నా ఆధారాలు నాకున్నాయి, నాకు చెప్పుకోదగ్గ కారణాలు నాకున్నాయి అనుకుంటే అవతల దేవుడు పశ్చాత్తాపడతాడు, ప్రవక్త పశ్చాత్తాపడతాడు. అది వీనికి క్షేమం కాదు. వీడు దేవుని ప్రణాళికల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆ 2 కారణాలు సౌలులో కనబడుతున్నాయి. మొదటి కారణం ఏంది? నా అంతటా నేనే నిర్ణయం తీసుకొని ఇలాగ చేస్తే మిక్మషలో వాళ్ళు ఉన్నారు, ఫిలిస్తీన్ల దండ వస్తున్నది, జనులందరూ చెదిరిపోతున్నారు. అసలు యాజకుడు చేయాల్సినటువంటి పని, యాజకుడు తప్ప ఎవడు చేయకూడదు దహన బలి అర్పించడం అంటే. కానీ సౌలు ఆ పనికి పూనుకున్నాడు. నువ్వు ఎవడో ఆ పని చేయడానికి? అది నీ పని కాదు కదా, అది దేవుని పని, అది ప్రవక్త పని. కానీ అవన్నీ లెక్క చేస్తున్నాడు, ఎవడైనా చేయవచ్చు అనుకుని లైట్గా తీసుకున్నాడు. యాచక ధర్మాన్ని లైట్గా తీసుకున్నాడు, ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. కొన్ని దహన బలి అర్పించినాడు. నా అంతటా నేనే అనేది ఒక కారణం. తర్వాత తిరుగుబాటు చేయడము, సోదె చెప్పడం అనేది ఒక కారణం. ఈ 2 కారణాలు సౌల్లో కనబడి భ్రష్టుడు అవ్వడానికి 2 కారణాలు సౌల్లో ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత సోదెగండ్ల దగ్గరికి వెళ్ళినాడు, తర్వాత కర్ణపిచాచకల ఆత్మ దగ్గర, అవన్నీ వేరు. చివరికి ఆయన జీవితం అంతా కూడా మరి కుక్కలు చంపిన స్థలాలు అయిపోయింది. నిస్సహాయ స్థితిలో పడ్డాడు. చంపడానికి అవకాశం ఉంది దావీదు సైనికునికి, కుక్క సాగు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దావీదు బాధపడ్డాడు ఆ విషయంలో కూడా. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ వీళ్ళలో 2 తప్పులు కనబడుతున్నాయి. అటు దేవుడేమో పశ్చాత్తాపడుతున్నాడు, ప్రవక్త పశ్చాత్తాపడుతున్నాడు. కనుక ఈరోజు నా ఆత్మీయ జీవితాలు గమనించాలి. నా ఆత్మీయ జీవితాలు దైవజనులకు బాధ పెట్టే రీతిలో ఉన్నాయా? ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, 13వ అధ్యాయము 17వ వచనంలో, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయొచ్చు ఉన్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని, ఏ పని? మీ ఆత్మల్ని కాసే పని, మీ మీద నాయకత్వం వహించే పని, మిమ్మల్ని కాపాడే పని, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. మీకు నిష్ప్రయోజనం, మీకు ఏం లాభం లేదు. వాడు ఎన్నేళ్ళుండి లక్షల దశంభావం ఇవ్వచ్చు,
వాని బట్టి దైవజనుడు బాధపడుతున్నా అంటే మన లక్షల దశంభాగాలన్నీ వేస్ట్, వాని టైం వేస్ట్, వాని యొక్క జీవితమే వేస్ట్. మనం చేస్తున్న చర్యల ద్వారా గమనించాలి. నన్ను బట్టి దేవుడు పశ్చాత్తపడుతున్నాడా అనేటటువంటి స్పృహ లేదు సౌలుకు. నన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు, నా ఆత్మ జీవితాన్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు, నా ప్రార్థన జీవితాన్ని, నా కుటుంబాన్ని బట్టి, నా పర్సనల్ లైఫ్ని బట్టి, నేను చేస్తున్న చర్యల్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు. వి షుడ్ చెక్ అవుట్ ఇన్ అవర్ లైఫ్. మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తే, ప్రభువా నేను ఈ పని చేస్తున్నా తండ్రి, ఈ స్థలంకి వెళ్తున్నా, ఈ మనుషులతో సావాసం చేస్తున్నా, ఆర్ యూ హ్యాపీ అబౌట్ దిస్ సిచ్యువేషన్స్, ఆర్ యూ హ్యాపీ అబౌట్ దిస్ ఫ్రెండ్షిప్, ఆర్ యూ హ్యాపీ అబౌట్ దిస్ రిలేషన్షిప్స్ అని దేవునికి మనం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. దేవుడు ఎక్కడన్నాడు గడ్డి, మనం ఇష్టమున్న సహవాసాలు చేయొచ్చు, ఇష్టమున్న మాటలు మాట్లాడవచ్చు, ఇష్టమున్న పనులు చేయొచ్చు, ఇష్టమున్న రీతిలుగా బ్రతకొచ్చు అనుకుంటే వాని బట్టి దేవుడు ఎన్నోసార్లు బాధపడాల్సి వస్తుంది. తర్వాత వీడు ఒకవేళ వీని జీవితము 60 ఏళ్ళు 70 ఏళ్ళు అధికంగా బ్రతికినది, కానీ లాస్ట్కి వస్తే శూన్యం, పరలోక రాజ్యంలో కనబడకపోతే వాని పరిస్థితి. ఎంతోమంది అట్లా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నీవు నేను ఈరోజు మనము సాకులు చెప్పేవారు ఉండొద్దు. తప్పైంది ప్రభావ, మేము ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఉదయకాల ప్రారంభిస్తే అయితే ఏమంటా, నైట్ అంతా అలసిపోయిన పోయి నాకు పొద్దున్న లేవని శాతలేదా, తప్పైంది ప్రభావ మమ్మల్ని క్షమించు, మా శరీర బలహీనతను బట్టి మీ సన్నిధికి రాలేకపోయినాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము గమనిద్దాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సాకులు పనిచేయవు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం పశ్చాత్తాప హృదయంతో తగ్గించుకొని క్షమాపణ కోరుకోవడం ఒకటే మనం చేయాల్సినటువంటి పని. దావీదు జీవితంలో మరి నాతను ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే ప్రభువా క్షమించుతాను, ఇంకా సాకులు లేవు చెప్పడానికి, మస్తు సాకులు ఉన్నాయా. నేను ధ్యానించినప్పుడు నేనే ఇంచుమించు 20 సాకులు తీసిన. అసలు దావీదు మీద ఒక తప్పు లేదు. ఊరియా బర్షబ విషయంలో తప్పులన్నీ వాళ్ళిద్దరియే. వాడు బాత్రూమ్ కట్టుకోకపోవడం వాని తప్పు, ఊరియేది మొదటి తప్పు. ఆమె ఆ టైంలో స్నానం చేయడము ఆమె తప్పు. పొద్దుగలప్పుడు స్నానం చేయడం చేసి ఆ టైంలో ఇస్తారా స్నానం? నువ్వు వాడు స్నానం చేస్తున్నప్పుడు పైనుంచి ఒక ఆయన చూస్తే ఆయన సంగతి తెలియదా? నీ ఇంటి ముందు ఎన్ని ఇండ్లు ఉన్నాయి తెలియదా నీకు? ఇప్పుడు మీరు బత్తెల బయటకు వాడు స్నానం చేస్తారా? చుట్టుముట్టు మనుషులు తిరుగుతారన్న స్పృహ లేదా? ఎక్కడి నుంచి ఎవరు చూస్తారంటే ఎటువంటి జ్ఞానం లేదా? ఆమె తప్పులు కూడా ఉన్నాయి అక్కడ, 100 తప్పులు తీయవచ్చు, ఆ భర్త తప్పులు తీయవచ్చు. కానీ దావీదుకి వచ్చి నువ్వు ఇట్లా చేసావంటే వెంటనే పశ్చాత్తపడ్డాడు. ప్రభు ఆమె బాత్రూమ్ కట్టుకోలేదు తండ్రి, కప్పేసుకోలేదయ్యా, ఆ భర్తకు సిగ్గులేదు, ఆమెకు సిగ్గులేదు, నేను పైన ఆకాశంలో దేవుని మహిమ వివరిస్తున్నాయని చెప్పేసి చూడకపోతే ఆయన చేసిన తప్పు ఒకటే, కిందికి చూస్తే ఒకటే తప్పు చేయడం తప్పితే ఇంకా వేరే తప్పులు ఏం లేవు. కానీ వెంటనే అన్నాడు, అవన్నీ చెప్పుకోలే, చెప్పడానికి మస్తు ఉన్నాయి దావీదుకు చెప్పాలనుకుంటే. ఆమె మీద నింద వేయాలంటే మస్తు ఉన్నాయి దావీదు, కానీ నేను పాపము చేసి వెంటనే దేవునికి ఆయన ఎంతో మరి ఆ సమయంలో నచ్చాడు దావీదు. అందుకే సదాకాలం నియమించినాడు. సౌలుకు దావీదుకి ఎంత వ్యత్యాసం ఉన్నది గమనించాడు. సౌలేమో సోది చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు. అందుకే ఆయన దేవుని ప్రాణికుల నుంచి కొచ్చివేయబడ్డాడు. చెప్పడానికి అవకాశం ఉన్న దావీదు ఎన్నో రీజన్స్ ఉన్నాయి, తప్పు వేరేల మీద వేయడానికి అవకాశం ఉన్నది, అయినా తన మీదే వేసుకుంటున్నాడు. ఇది దావీదులో ఉన్న నాకు క్షమించే దేవుడు ఉన్న తర్వాత ఇంకా వాని మీద వేయడం తప్పెందుకు చెప్పు? వాడు అట్లా చేసిండు, వీటిలో చేసిండు, వాని తప్ప అంత అవసరం లేదు. నేను వాని మీద ఇప్పుడు ఏంటంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీని అన్నట్టు ఆదాము తీసుకెళ్ళి నింద ఎవరి మీద వేసాడు? అవ్వమ్మ మీద వేస్తున్నాడు. అవ్వమ్మని ఇవ్వకపోతే నేను చేసినాడుగా, అటువంటి మనసు కాదు దావీదుది. నేను తప్పు చేసాను, నువ్వు క్షమించే దేవుడవు తండ్రి, దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడవు, క్షమించడానికి వేగిరపడుచున్న దేవుడవు కదా. ఇంకా ఆమె మీద ఎందుకు నేను మళ్ళీ కంప్లీట్ చేయాలి? ఆమె తప్పులు ఎందుకు ఎత్తి చూపాలి? నన్ను క్షమించు అన్నాడు, కేసు క్లోజ్ అయిపోయింది. ఇది దావీదులో ఉన్నటువంటి సోది చెప్పే లక్షణం కాదు, ఇది క్షమాపణ కోరుకునే లక్షణం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా మన ద్వారా కూడా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. మనం చేస్తున్న తప్పులకు వేరే వాళ్ళని మనం బలి చేస్తున్నామా? ఏంటండి, మన జీవితంలో వేరే వాళ్ళని మనం బలి చేయొద్దు. యోసేపు ఆమెను ఎవరిని మరియమ్మను అవమానపరచడానికి ఆయన ఇష్టపడలేదంట, తన మీద వేసుకున్నాడు. ఆ నింద తాను భరించినాడు. తన మీద మరియను అవమానపరచనోళ్ళక అనే మాట మనం గమనిస్తాం.
మనం ఎప్పుడు గమనించాలి, మనం ఎవరిని కూడా అవమానపరిచే స్థితిలో ఉండొద్దు, అవమానకరంగా ఎవరి గురించి మాట్లాడొద్దు, నీచంగా అది మనకే మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. వానికి ఏదో అవుతుందని కాదండి. ఇప్పుడు ఒకడు పరమ భ్రష్టుడు, వేస్ట్ గాడు, వాడు వ్యభిచారి, త్రాగుపోతాడు అని చెప్పొచ్చు. ఆ చెప్పడం వల్ల వానికి పెద్ద నష్టం లేదు, వానికంటే ఎక్కువ నష్టం మనకుంది, వానికంటే ఎక్కువ నష్టం మనకుంది. ఒకవేళ వాడు నేను ఆ మాట అంటున్న సమయానికి దేవుని దగ్గర మారుమనసు పొందిండేమో, ఇప్పుడు ఆ మాట అన్నందుకు నా మీద కేసు ఉండదా? ఒకవేళ వాడు అట్లా బతికితే నాకేం సంబంధం? వాడు వ్యభిచారం చేస్తే నాకేంది, వాడు తాగితే నాకేంది, వాడు రహస్య పాపం చేస్తే నాకేంది? వానికి క్షమించే శక్తి కానీ వానికి బాగు చేసే శక్తి కానీ నాకు లేదు కదా. అవన్నీ చేసినప్పుడు దేవుడు, ఆయనకు దేవుని కూడా సంబంధము. ఒకసారి నేను ఇంత అంటున్నందుకు అన్న నేను క్షమించానని చూడని అనుకో, వాని వ్యభిచారాన్ని క్షమించగలుగుతానా నేను? వాని పవిత్రునిగా మార్చగలుగుతానా నేను? వానికి పరలోక రాజ్య పౌరునిగా చేయగలుగుతానా నేను? ఏంటండి, మన వల్ల కాదు, అది దేవుడు చేయాల్సిన పని. మనం ఎందుకు కొట్టే బీపీ పెంచుకోవాలి? ఎవడో తప్పులు చేస్తే టేక్ ఇట్ ఈజీ, లైట్గా తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఏ రీతి ఉన్నాం ఇక్కడ అంటున్నాను. అందుకే సౌలు చేసినటువంటి పొరపాటు మనం చేయొద్దు. ఇది మన హితోపదేశం. మన మైండ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా మంచి వాటిని అది కోరుకోవాలి, మంచి వాటిని మాట్లాడాలి, మంచి వాటిని చూడాలి. ఇట్ షుడ్ బి, అంటే నువ్వు ఎప్పుడైతే ఈ మంచి దాన్ని చూస్తావో, మంచిదాన్ని చేస్తావో, అది ఖచ్చితంగా ఇట్ విల్ బి హ్యాపెండ్. ఆ మంచిని మన ప్రాక్టికల్ లైఫ్లో చూస్తాం. ఇది పాజిటివ్ ఎనర్జీ. వన్ థాట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. అందుకే అంటే అర్థమైంది, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో మరొకసారి మనం ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం దేవుని దగ్గర. దేవా, మేము దావీదులాగా మమ్మల్ని మేము కొన్నిసార్లు అవమానం పాలైనా మేము క్షమాపణను కోరుకున్నా, మేము మాత్రం పాజిటివ్. నా దేవుడు క్షమిస్తాడు, నా దేవుడు నన్ను వాడుకుంటాడు, నా దేవుడు నన్ను రాజుగా నియమిస్తాడు, నా దేవుడు యుద్ధాలు చేయించే శక్తిని ఇస్తాడు, నా దేవుడు పాపాన్ని చేయించే శక్తిని ఇస్తాడు, నా దేవుడు ప్రార్థించడం శక్తిని ఇస్తాడు. దావీదు బాల్యం నుండి కూడా ఆయన ఒక మైండ్ పాజిటివ్ మైండే. పెద్ద పెద్ద యుద్ధాలు చేసినాడు, కానీ ఆయన గొలియాతును చంపినటువంటి ఆ సమయంలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో, చివరి సమయంలో కూడా అదే ఎనర్జీతో ఆయన అంతం కూడా అదే మైండ్తో చనిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు మైండ్ అట్లా లేదు. సౌలు సేవారంభంలో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, చాలా నమ్మకమైన వాడుగా ఉన్నప్పటికీ, మొట్టమొదటి రాజండి ఇజ్రాయేల్ జనాంగానికి. మామూలు విషయం. దేవుడు ఎన్ని కొన్నాల్లో పరిశీలన చేసి తీసుకుంటాడు మొట్టమొదటి రాజంటే, కానీ కాపాడుకోలేకపోయాడు. ఈరోజు నీవు నేను మనము కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి పిలుపును కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని కాపాడుకుందాం. దేవుడు మన మీద పెట్టినటువంటి భారం, సేవా భారాన్ని మనం కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రమైన వరాలను మనం కాపాడుకుందాం. వాటి మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమంది ఆస్తులు కాపాడుకోనికి ఆసక్తి కలిగి ఉంటారు, డబ్బుని కాపాడుకోనికి, కుటుంబాన్ని కాపాడుకోనికి, ఆరోగ్యాన్ని కాపాడుకోనికి ఆసక్తి కలిగి ఉంటారు. కానీ పవిత్రమైన వరములు కాపాడుకోవడానికి ఆసక్తి ఉండదు. అభిషేకము కాపాడుకోనికి ఆసక్తి ఉండదు. దావీదుకు ఉంది ఆసక్తి. కనుక మరొకసారి మనం వాటిని కాపాడుకోనికి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, విధబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. మరొకసారి నేటి నుంచి జరగబోతున్నటువంటి ఉపవాస దీక్షలు మరి 46 రోజులు ఇదివరకు నడిపించినారు క్షేమంగా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. దిగిరండి ప్రభువా, మరి అనేక విన్నపాలు ఇదివరకు చేశాం. మీ సన్నిధిలో కృప చూపించండి. ఇంకెన్నో విజ్ఞాపనలు ఉన్నాయి. మీ అద్భుత కార్యాలు జరిగించండి. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దుల్ని విశాలపరచండి. పరిశుద్ధాత్మదేవా, నూతన కుటుంబాలను సత్య సంఘాలను నడిపించండి. ఈ ప్రాంతంలో ఎందరైతే సత్య ప్రేమికులు ఉన్నారో వారందరూ నడిపించండి. నీకు స్తోత్రం. సకల పొంచి ఉన్న దుష్టుని ఆటంకములు వేస్తున్నాములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నత నిండుగా మెండుగా మా మీద కుమ్మరించండి. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి సత్య సావుకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. ప్రతి సావుకునికి మంచి ఆరోగ్యం, ప్రతి సావుకునికి మంచి బలము, దీవెన, అభిషేకం, ఆర్థిక నిధులు సమృద్ధిగా మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుంది. సహాయం చేయండి ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఆయా ఈ యొక్క స్థలాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎడిషన్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మోనన్న వాళ్ళ కుటుంబాన్ని, కాంతరావన్న వాళ్ళ కుటుంబాన్ని, వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రార్థనలోకి వచ్చిన బిడ్డలు రవాణాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, నీ దాసుని ముట్టండి, బాగు చేయండి.
కొంత బ్యాక్ సైడ్ పెయిన్గా ఉంది, యేసునామములో ఆ యొక్క పెయిన్ అంతా యేసునామములో వెళ్ళిపోను గాక. మీరు ముట్టండి, బాగు చేయండి. నా మీద తమ్ముని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చినటువంటి అయా వ్యాపారమును జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. దయగల తండ్రి, ఈ ప్రాంతంలో అయా మాకు ఎవరైతే దానికి దీటైనా దానికి పోటీగా ఉన్నారో వారందరూ సిగ్గుపడే విధంగా మా యొక్క వ్యాపారం మీరు ఆశీర్వదించి లేవనెత్తండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృప చూపించండి. దయగల దేవా, మరి ప్రత్యేకంగా మరి ఈరోజు 10 గంటలకు ప్రారంభించబడబోతున్నటువంటి 50 రోజుల నా తండ్రి ఉపవాస మహస్తబల్లి బట్టి నీకు స్తోత్రాలు. అద్భుతంగా జరిగించండి, మీరే దిగిరండి. ప్రతిరోజు మీ యొక్క ఆత్మకార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. మరొకసారి నీ సన్నిధిలో మేము కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరు దయచేయండి. విత్తబడినటువంటి వాక్యాన్ని మా అందరిలో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమేజ్, ప్రభు యేసు రక్తమేజ్, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.